బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేపర్ లీకేజీ ఘటనలపై దృష్టి సారించారు. త్వరలో కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విద్యార్థి సదస్సులు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు, విద్యావేత్తలు, యువజన సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. యువత యొక్క భవిష్యత్ అవినీతి, ప్రభుత్వ అసమర్థతకు బలి కానివ్వకూడదనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, స్థానిక కాంగ్రెస్ కమిటీలు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు, పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమవుతాయని వివరించారు. నీటి పరీక్షల వికేంద్రీకరణ, పరీక్షల ఫీజులు రద్దు, పేపర్ లీక్ ముఠాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లను ఈ సదస్సుల ద్వారా విధుల్లోకి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక భారత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే పేపర్ లీకేజీ ఘటనలపై అయితే దృష్టి సారించినట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి ఉద్యమానికి దిగుతున్నారు. ఏదైతే ఈసారి నీట్ పరీక్షను టార్గెట్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఈ పర్యటన చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే గతంలో చూసాం మనము, పాదయాత్ర నిర్వహించడం జరిగింది కన్యాకుమారి నుంచి తీసుకునే ఢిల్లీ వరకు. ఈ పాదయాత్ర తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లభ్యత పొందింది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం జరిగింది. ఉదాహరణ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే పాదయాత్ర తర్వాతనే అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు జరపబోయే పాదయాత్రకు సంబంధించి చూసుకుంటే కనుక పాదయాత్ర కావచ్చు, లేకుంటే భారీ ఉద్యమం కావచ్చు, ఉద్యమాలు ఉంటాయి, పాదయాత్ర కూడా ఉండబోతున్నాయని చెప్పేసి పార్టీ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యాలయం నుంచి వచ్చిన ఏదైతే సమాచారం ఉందో దాని మేరకు చూసుకుంటే కనుక ఈ నెల 17 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ పర్యటన చేయాలి. ఆయా జిల్లాలో ప్రధానంగా నీటి మీదనే, ఏదైతే నీటి రాయడం తర్వాత ఏదైతే పరిస్థితులు ఏర్పడ్డాయి, పేపర్ లీకేజ్ ఏర్పడిందో దాని తర్వాత విద్యార్థులు ఏ విధంగా నష్టపోయారు, అదేవిధంగా ఎలా ప్రభుత్వము వారికి సంబంధించి నిర్ణయించిన తీరు, వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం రాహుల్ గాంధీ చేయబోతున్నారు. అయితే ఒకసారి చూసుకుంటే కనుక 17వ తేదీన కోటాలో ఈ సమావేశం జరగబోతుంది, మొదటి సమావేశం. ఆ తర్వాత జూలై 10న అలహాబాద్ లో ఉండబోతుంది, 11న పాట్నాలో, అదేవిధంగా 14న చివరి రోజున ఢిల్లీలో భారీ ఎత్తున ఈ సభ ఉండబోతుంది. మొత్తం కూడా విద్యార్థులతోనే రాహుల్ గాంధీ మమేకమైపోతున్నారు. ఏ విధంగా నీట్ పరీక్షలు గతంలో కూడా 2024లో కూడా నీట్ పరీక్ష పేపర్ లీక్ తర్వాత జరిగిన విద్యార్థులకు జరిగిన నష్టము, సో ఇప్పుడు జరిగిన నష్టం, ఒకరిద్దరు విద్యార్థులతో ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. సో వీటన్నిటిని కూడా వివరిస్తూ ఏదైతే గతంలో కూడా విద్యార్థులతో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా విద్యార్థులతో కూర్చుని మాట్లాడడం ఆయనకి అలవాటు. సో ఈసారి నేరుగా కేవలం విద్యార్థుల తల్లిదండ్రులతోనే కలిసి మాట్లాడాలి. ఈ సమావేశాల్లో మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ఏదైతే లీకేజీ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తద్వారా విద్యార్థులు ఏ విధంగా నష్టపోయారు అన్న అంశాలన్నిటి మీద కూడా రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. ఈ సమావేశంలో కేవలం ఈ నీతి ఒక్కటే కాదు, మిగతా రాజకీయ విషయాలు కూడా ఉండబోతున్నాయి. యువత ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం యువతను మోసం చేస్తూ వచ్చింది, నిరుద్యోగం అంటే ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయకుండా ఏ విధంగా నిరుద్యోగత దేశంలో పెరిగిపోతుంది అన్న అంశాలన్నిటి కూడా మీద కూడా రాహుల్ గాంధీ విద్యార్థులతో మాట్లాడబోతున్నారు. ఈ 4 చోట్ల జరగబోయే భారీ బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి విద్యార్థులను కూడా సమీకరించే పనిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని చెప్పొచ్చు. శ్రావణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.